అయితే శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయము ధ్యాన యోగం. ఈ అధ్యాయంలో ఉన్న మొట్టమొదటి శ్లోకం ధ్యాన యోగం. ఏమవుతుందో ధ్యాన యోగం. అయితే శ్లోకం నంబర్ 1. श्री भगवान् उवाच अनाश्रित कर्मफलम् कार्यं कर्म करोति यः स सन्न्यासी च योगी च न निराग्निर्न च क्रिया. श्री भगवान् उवाच अनाश्रित कर्मफलम् कार्यं कर्म करोति यः स सन्न्यासी च योगी च न निराग्निर्न च क्रिया. श्री भगवान् उवाच अनाश्रित कर्मफलम् कार्यं कर्म करोति यः स सन्न्यासी च योगी च न निराग्निर्न च क्रिया. श्री भगवान् उवाच अनाश्रित कर्मफलम् कार्यं कर्म करोति यः स सन्न्यासी च योगी च नाग्निर्न च क्रिया. श्री भगवान् उवाच अनाश्रित कर्मफलम् कार्यं कर्म करोति यः स सन्न्यासी च योगी च न निरग्निर्न च क्रियः. श्री भगवान् उवाच अनाश्रित कर्मफलं कार्यं कर्म करोति यः सन्न्यासी च योगी निरग्निर्न च क्रिया. श्री भगवान् उवाच अनाश्रित कर्मफलम् कार्यं कर्म करोति यः स सन्न्यासी च योगी च न निरग्निर्न च क्रिया. श्री भगवान् उवाच कर्मफलम् कार्यं कर्म करोति यः सन्न्यासी च योगी च श्री भगवान् उवाच अनाश्रित कर्मफलम् कार्यं कर्म करोति यः स सन्न्यासी च योगी च महालक्ष्मी चलो. श्री भगवान् उवाच अनाश्रित कर्मफलं कार्यं कर्म करोति यः सन्न्यासी योगी च न निरग्निर्न च
చాక్రియః శ్రీ భగవానుడు పలికెను శ్రీకృష్ణ భగవానుడు పలికెను తన కర్మఫలములందు ఆసక్తి లేనివాడు తమ విధులను అనుసరించి కర్మలను చేయువాడే సన్యాసాశ్రమమున నెలకొన్నట్టి వాడవును అతడే నిజమైన యోగి అంతేగాని కేవలము అగ్నిని రగిలించని వాడు మరియు ఏ కర్మలను నిర్వర్తించక ఉండేది వాడు యోగి కాలేడు. అయితే ఈ ఆరాధ్యం పేరేంది ధ్యాన యోగి అంటే ఏంటి ధ్యానం ద్వారా ఆ పరమాత్మతో తన సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. యోగ అంటే ఏంటి సంబంధం ఏర్పాటు చేసుకోవడం ఇది వాస్తవంగా యోగ. కానీ మనకి తెలిసిన విషయం యోగ అంటే ఏంటి కొన్ని ఎక్సర్సైజ్ ఉండదు అంతే. యోగ చేస్తాను నేను యోగ చేస్తాను నేను కూడా యోగ చేస్తాను అంటే ఏంటి ఎక్సర్సైజ్. యోగా ఇది ప్రయోజనం ఇది విధానం కాదు. యోగా అంటే ఏంటి సంబంధం. ఆ ఎక్సర్సైజ్ ఏది చేస్తారో ఈ అష్టాంగ యోగకు 8 అంగాలు ఉన్నాయి. 8 అంగాలు ఏవేవి? ఫస్ట్ యమ నియమ ఆసన తర్వాత ప్రత్యాహార ప్రాణాయామ ధారణ ధ్యాన సమం. ఫస్ట్ యమాలు ఎవరంటే ఏవైతే చేయాల్సింది, నియమాలు ఏవైతే చేయకూడదో, దాని తర్వాత ఆసనం కూర్చుని చక్క కూర్చుండాలి సార్, బ్యాక్ స్ట్రెచ్ కాళ్ళ మీద కాళ్ళు వేసుకోవాలి. దాని తర్వాత ప్రాణాయామం లోపలికి వెళ్ళే గాలి బయటకు వెళ్ళే గాలి దీన్ని నియంత్రించుకోవాల్సింది ప్రాణాయామం. ప్రత్యాహారం తిన్నుడు నియంత్రించుకోవాల్సింది. ధారణ ధ్యాన ఇంకా సమాధి చివరికి సమాధి. ఇవన్నీ ఎవరు ఇస్తారు? ఇలా ఉన్న ఎక్సర్సైజ్ ఆసనాలు అంతే. ఈ ఆసనము ఆ ఆసనము ఇంకా అంతకంటే ఈజీ ఆసనం ఏంది? శవాసనం. అందరికీ ఎక్కువ సమయం చేసే ఆసనం ఏంది? శవాసనం. ఎందుకు? శవంలాగా పడుకోవడం దాంట్లో శవ ఆసన. వేరే వేరే ఆసనాలు ఉంటాయి. కనుకనే ఈ 8 అంగాల ద్వారా వాస్తవంగా ఈ అష్టాంగ యోగ చేయడము జరుగుతుంది. అయితే ఆ విషయాలను శ్రీకృష్ణ భగవానుడు మనకు ఇక అర్జున్ ద్వారా ప్రతి ఒక్క మానవం కోసము ఈ 6వ అధ్యాయంలో తెలియజేస్తున్నమాట. ఏ విధంగా ఈ అష్టాంగ యోగ పద్ధతి ద్వారా మనము ఆత్మ యొక్క సంబంధం కృష్ణునితో చేసుకోగలుగుతాము. ఇది యోగ ఉద్దేశం. యోగ అర్థమైంది. యోగ అంటే సంబంధం జరగాల్సింది. కర్మయోగ, జ్ఞానయోగ, ధ్యాన యోగ మరియు చివరికి భక్తి యోగ. కనుకనే వ్యక్తి తన కర్మ ద్వారా పండుడు తను కర్మయోగి. అందరు పేరు పెడతారు. తను ఎవరు? కర్మయోగి ఫలానా ఫలానా అని. కర్మయోగి అనేది పేరు పెట్టుకోవడం కాదు. తన చేసుకున్న కర్మ ద్వారా తనది కృష్ణుతో సంబంధం జరిగిందా లేదా ఆ వ్యక్తిని కర్మయోగి అంటారు. కేవలం దేశం కోసము ఒక మానవ జాతి కోసము కొన్ని విషయాలు అందడం ద్వారా లేదా కొన్ని ప్రాజెక్టులు చేయడం ద్వారా ఆయన కర్మయోగి కాదు. వాస్తవంగా మనము ప్రతి ఒక్క విషయం చక్కగా అర్థం చేసుకోవాల్సింది. కర్మయోగి అంటే ఎవరు? ప్రతి ఒక్క మానవుడు కర్మ చేయకుండా కదా, ఏదో కర్మను చేయాల్సింది. మనం అందరము 3 విధంగా కర్మ చేస్తాం. ఫస్ట్ మనసు ద్వారా కర్మ చేస్తాం. దాని తర్వాత శబ్దం ద్వారా, దాని తర్వాత ఈ దేహం ద్వారా. అయితే కొందరు దేహం ద్వారా కర్మ చేయకపోవచ్చు, కూర్చుంటారు కానీ కూర్చుని పలుకుతారు. కొందరు పలుకుడు కూడా మానేస్తారు, మౌన వ్రతము.
వాళ్ళు నేనేం కర్మ చేయను. కానీ దేహం కర్మ చేయకుండా, శబ్దం పలకుండా, మనసు కర్మ ఇస్తూ ఉంది. మనం ఇక్కడ కూర్చుండి ఇక్కడే కూర్చున్నాం. మనం మొత్తం జైచల్లో అయింది కనిపిస్తున్నాయి చూసాం. సాయిబాబా టెంపుల్ పక్క పక్కన 40 ఫీట్ల కనిపిస్తుంది, అది కూడా చెప్పు. అక్కడికి వెళ్ళి ఫోటో దిగుతాం, సెల్ఫీ. ఎక్కడెక్కడ కుంకుమార్చన ఉందో, ఎక్కడెక్కడ మనం భోజనం ఉన్నాయి ఈరోజు, అక్కడికి వెళ్ళి చూసి తిరిగి వస్తాం. కుంకుమ పెట్టుకొని పేరు ప్లీజ్. సో కనుకనే మనస్సు ద్వారా కర్మ చేయక ఎవరు లేదు. శరీరంతో చేయకపోవచ్చు. వినండి, కొంత శరీరం ద్వారా కర్మ చేయకపోవచ్చు, శబ్దం ద్వారా చేయకపోవచ్చు, కానీ మనస్సు ద్వారా ఎవరు కూడా చేయకుండా లేదు. సో కనుకనే ఎక్కువ విషయం అర్థం చేసుకోవాల్సింది, కర్మ చేయక ఎవరు కూడా ఉండలేరు. ప్రతి ఒక్క వ్యక్తి కర్మ చేయాల్సింది. నోబడీ కెన్ ఎస్కేప్. ఎవరు కూడా నేను కర్మ చేయక ఉండగలుగుతా అనే విషయం లేదు. జంగల్లో సింహమైన, జంగల్కి రాజు అయిన సింహం కూడా నేను రాజును, నాకు ఎలాంటి కర్మ చేసే అవసరం లేదు అనుకునే చచ్చిపోతాడు. సింహం కూడా చనిపోతుంది. దానికి కూడా దాని పుట్ట కోసము ఏం చేయాల్సింది? వేటాడాల్సింది. ద లయన్ హ్యాస్ టు గో అవుట్ హంటింగ్. నేను జంగల్కి రాజును అని నో దగ్గర కూర్చున్నాను. ఒక లేడీ రావాలి, ఒక జింక రావాలి, నోట్లు పడాలి, నేను కదలను అట్లా అనుకోవచ్చు. ద లయన్ వి థింక్ లైక్ దట్. ఇక్కడ ఏమవుతుంది? అది నోరు తెచ్చి కూర్చుంటుంది, లేడీ వస్తుంది, జింక వస్తుంది, వస్తుంది, జింక వస్తుంది, నోట్లకి వస్తుంది, కాళ్ళు ఉంటుంది, పీస్ కొడుతుంది, వెళ్ళిపోతుంది. లేదు. సో ఈవెన్ అ లయన్ హ్యాస్ టు వర్క్. కనుకని ఎవరికి అనుకోవద్దు నేను ఏం కర్మ చేయను. నో, ఎవరు కూడా కర్మ చేయక ఉండలేరు. శ్రీకృష్ణ భగవానుడు మూడోదేమిప్పుడు నేను కూడా, నాకు కూడా కర్మ చేసుడు తప్పై. నేను ఐ హ్యావ్ ఈవెన్ ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ గాడ్ ఐ హ్యావ్ టు కర్మ. నేను కూడా చేయాల్సిందే. కానీ ఇప్పుడు మనం ఎట్లా అనుకోదు, ఓహో కృష్ణుడు కర్మ ఇక్కడ, అదే నేను కూడా కృష్ణుడే, ఇక కృష్ణుడికి నా మధ్య తిరగలేదా? నో. మన పరిస్థితి ఏంటి? వీఆర్ ఫోర్స్డ్ టు కర్మ. మన ఒక కర్మ చేసుకున్న కర్మ ఇప్పుడు ఇంకో కర్మ చేపిస్తుంది యాజ్ అ రియాక్షన్. మనం చేసిన యాక్షన్కి రియాక్షన్ పరంగా మన కర్మ చేసుడు తప్పది. కానీ శ్రీ కృష్ణ భగవాన్ పరిస్థితిలో కాదు. నోబడీ క్యాన్ ఫోర్స్ హిమ్ టు డూ కర్మ. మరి ఎందుకు ఇస్తారు ఆయన? జస్ట్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్. జస్ట్ ఒక ఆదర్శము స్థాపించడానికి తను కర్మ చేస్తాడు. హీఈస్ నాట్ ఫోర్స్డ్ టు కర్మ, వీఆర్ ఫోర్స్డ్. మనం ఎంత అనుకోవచ్చు, మండే మార్నింగ్ లేకపోతే కదా, జాబ్ లేకపోతే కదా, యూ వాంట్ టు డూ ఇట్ ఆర్ యూ హ్యావ్ టు డూ ఇట్. మండే మార్నింగ్ యూ హ్యావ్ టు. ఇట్ ఈస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ వాంట్. ఆదివారం సెలవు తీసుకున్న తర్వాత, ఆదివారం రోజు కుటుంబ సభ్యులతో అటు ఇటు తిరిగిన తర్వాత సోమవారం ఎవరు కూడా లేవు ఇష్టపడరు. కానీ తప్పదు, వెళ్ళకపోతే ఒక యాబ్సెంట్ పడుతుంది, ఒక రోజు సాలరీ అవుట్ అయిపోతుంది. సో కనుక ఎంత ఇష్టం లేదు, ఎంత వచ్చిందో అని అటు ఇటు బెస్ట్ లేదా, యు ఆర్ ఫోర్స్డ్ టు. ఇది మనందరికీ పరిస్థితి. యూఆర్ ఫోర్స్డ్. తీర్థము తిట్టుకోవడం ఎక్కువ తింటాం, ఎవరు తింటాం? యూఆర్ ఫోర్స్డ్. బట్ కృష్ణ ఈజ్ నాట్ ఫోర్స్డ్. ఇది తేడా ఉంది. నోబడీ క్యాన్ ఫోర్స్ కృష్ణ. కృష్ణుడికి ఎవరు బలవంతాన్ని కర్మ చేయాల్సిన పరిస్థితి లేదు, మనకు లేదు. ఇది తేడా ఉంది. ఇట్స్ ఏ డిఫరెన్స్. నమాం కర్మాణి లింపంతి.
ఎందుకు ఎందుకంటే కృష్ణుడికి ఎలాంటి కర్మ చుట్టుకోదు, మనకు కర్మ చుట్టుకుంటుంది. మనం ఒక్క మనసు ద్వారా, శబ్దం ద్వారా, దేహం ద్వారా ఏ కర్మ చేసినామో దాన్ని ప్రతిచర్య అవుతుంది. ఆ ప్రతిచర్య ఒక స్పందన ద్వారా మనం కర్మ చేయాల్సింది. as a reaction to what action you have done, you have to do certain action. So action to reaction, reaction to మళ్ళీ యాక్షన్, ఆ యాక్షన్ తో మళ్ళీ రియాక్షన్ అవుతుంది. ఇది ఒక చైన్. అర్థం చేస్తుంది. ఇట్లా అనుకోదు, చాలా అంత ఫిక్స్ ఉంది కదా, నీ అనుభవించుడు ఫిక్సే కదా. అనుభవించుడు ఫిక్స్ ఉంది కానీ అనుభవంకి ఎట్లా స్పందిస్తావో అది ఫిక్స్ లేదు. నువ్వు చేసుకున్న కర్మకు ఇప్పుడు నువ్వు ఒక విత్తనం వేసినావు, ఇప్పుడు వర్షాకాలం బీర్ లేచింది, ఇప్పుడు ఫస్ట్ క్లాస్ బీరకాయలు కత్తున్నాయి, మార్కెట్లో ఎక్కడెక్కడ బీరకాయలు పడతాయి, చిన్నగా లాటగా మంచిగా బీరకాయ సీజన్ ఇది. అయితే నువ్వు వేసిన విత్తనంకి సొరకాయ వస్తుందా? ఏమవుతుంది? బీరకాయ. బీరకాయ వచ్చుడు ఇది కర్మ. నువ్వు చేసుకున్న వేసిన విత్తనంకి బీరకాయ వచ్చుడు ఇది కర్మ. కానీ ఆ బీరకాయ నువ్వు కర్రీ అనుకుంటావా, ఏ కర్రీ అంటావా, అది నీ చాయిస్. అది జస్ట్ డ్రైగా టమాటా కోసి కర్రీ డ్రై ఫ్రై చేసుకుంటావా, లేక పెసరపప్పు వేసి బీరకాయ పప్పు అనుకుంటారా, లేక మిక్స్ బై అనుకుంటారా, లేక ఏం చేసుకుంటారా, దట్ ఈస్ యువర్ చాయిస్. అది మనం చెప్తుంది. దానికి అనుకూలంగా నువ్వు ఏం చేసుకుంటావో దాన్ని బట్టి నీకు ఏదో కర్మ వస్తుంది. చదివి అనుభవించుడు, ఒక అనుభవం రావడము అది ఫిక్స్ ఉంది, కానీ అనుభూతిని మనం ఎలా చూడము అది ఫిక్స్ లేదు. ఆ అనుభూతికి మన రెస్పాన్స్, మన స్పందన చేస్తుంది భవిష్యత్తులో రాబోయే కర్మకు. ఇది కర్మది సిద్ధాంతం. సో కనుకనే శ్రీకృష్ణ భగవానుడు మనకు కర్మయోగ, జ్ఞానయోగ, అష్టాంగ యోగ ఇది మనం ఈరోజు చదివేది. ఇది ధ్యానం అనేది అష్టాంగ ఒకటి. ధ్యానంలో 8 అంగాలు ఉన్నాయి కాబట్టి అష్ట అంగ. అష్ట మీన్స్ 8, 8 అంగాలు అంటే ఏంటి? డివిజన్స్, పార్ట్స్. ఇందులో 8 అంగాలు ఉంటాయి కాబట్టి దాన్ని అష్టాంగ యోగ అంటారు. దాని తర్వాత చివరికి భక్తి యోగ. సో కనుకనే కర్మ చేసుడు తప్పది, మనమందరం ఏదో కర్మ చేయాల్సిందే. కానీ మనమందరం కర్మ చేస్తున్నాం, దానికి ప్రయోజనం ఏముంది? వారి సెల్ఫిష్ ఇంట్రెస్ట్ లేదు. మనకి ఏదో ఒక భౌతికంగా లాభం జరగాల్సింది, అదొక ఉద్దేశంతో. అయితే మనకు లాభం జరగాల్సింది ఫస్ట్ ఫోకస్ ఏముంది మనది? స్వలాభం. దాని తర్వాత కుటుంబ సభ్య, ఫ్యామిలీ, దాంట్లో ఎక్స్టెండెడ్, విస్తరింపబడిన. ప్రతి ఒక్క మానవ తన విషయం ఫస్ట్ ఆలోచిస్తాడు. నాకు నిండిన తర్వాత సరే ఇప్పుడు భార్య పిల్లలకు, దాని తర్వాత ఫ్యామిలీ అయిపోయింది, ఇప్పుడు పాలలకు అయిపోయింది, మరి ఇప్పుడు కులంకి మళ్ళీ సంఘంకి వెళ్ళే నా గ్రామంకి వెళ్ళే నా తాలూకా. ఫస్ట్ వ్యక్తి తన కట్టుకున్నాడు, దాని తర్వాత చాలా ఇంకా కొంచెం దయచినంటే పక్క కొన్ని హెల్ప్ చేయాల్సింది, దాని తర్వాత కులంకి హెల్ప్ చేయాల్సింది. ఇప్పుడు తెలియదు ఇక్కడ దుబాయ్ పోయినా అనుకో, నా ఊరు అది ఇప్పుడు ఒక్క ఊళ్ళో లేదా ఇట్లయితే నేచురల్ అఫెక్ట్ అవుతుంది. ఫస్ట్ తెలుగు అంటేనే సాఫ్ట్ కార్నర్ వచ్చేస్తుంది. అలా మన ఇప్పుడు దేశం తెలుగు ఏ ఊరు ఏంటి అరే అరే మా 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 మావదే ఏ ఊరు అరే పక్క పోటీ ఏం కులం, అరే వాళ్ళు ఇద్దరు కులం ఒకటి ఏమిటి అఫెక్షన్ అవుతుంది. అది ఇప్పుడు కేరళ రాని వాళ్ళ వి డోంట్ షేర్, కానీ మన వాడితే. సో కనుకనే ప్రతి ఒక్క మానవుడి ఇంట్రెస్ట్ స్వలాభం, సెల్ఫిష్ ఇంట్రెస్ట్ తన విషయం ఉంటుంది, తర్వాత కుటుంబ సభ్యులు ఎక్స్ట్రా అవుతుంది అన్నమాట. ఒక్కొక్కటి పరిధి దాటుతూ ఉంటుంది. కానీ చివరికి ఏం చేసినా ఒక ఫోకస్ ఉంటుంది, తననే నేను చేసిన, ఐ హ్యావ్ డన్. నేను లేకపోతే జరుగుతుందా, నేను లేకపోతే అయిపోయినా ఇదే ఉంటుంది.
సో ఎవ్రీ యాక్షన్ ఈ సెల్ఫ్ సెంటర్డ్. దాని ఇంకా మనకి ఏదైనా భౌతిక లాభము ఉంది అంటే ఏదైనా లాభం ఉంది, మన ఉద్దేశం ఉంది కనుకనే కర్మ ఇస్తుంది. లాభం అవుతుంది కాదని కాదు, లాభం అవుతుంది కనుక చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే సో మనం ఏది కార్యం చేస్తున్నాం మనకు తెలుసు. అట్ ది ఎండ్ ఆఫ్ ద 1 month మనకు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే సాలరీ ఫిక్స్ ఉంది, బిజినెస్ ఉంటే ఒక యావరేజ్ ఎస్టిమేషన్ ఉంది, లేదు ఇంతవరకు అట్లా ఇప్పుడు నీకు ఫిక్స్ ఉండొచ్చు నాకు తెలుసు. కనుక వీళ్ళు ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ టీచర్లు వాళ్ళు వీళ్ళు ఫిక్స్ సాలరీ వాళ్ళు తెలుసు ఎంత ఖర్చు పెట్టాలా, ఎక్కడ పెట్టాలా, ఎప్పుడు పెట్టాలా, ఎంత పెట్టాలా అంటే ఎంత కదా ఇంకా డివైడ్ అయిపోతుంది. కానీ బిజినెస్ వాళ్ళకు ఇట్లా కొంచెం ఫిగర్ రఫ్గా ఉంటుంది. వాళ్ళు మార్జిన్లో వెళ్తారు, రేంజ్లో వెళ్తారు. వాళ్ళు ఇతనా సే ఇతనా ఇక్కడ నుండి ఇంతవరకు వస్తుంది. కానీ మీకు 2 గంటలు ఉంటుందా? 10,000 నుండి 20,000 కావాల్సి ఉంటుంది కాదు, ఫిక్స్ ఉంటుంది. కాడబడి చేయకపోతే డుమ్మలు ఉండకపోతే సాలరీ నెలకు ఫిక్స్ ఉంటుంది. సో కనుకనే ఆ సాలరీ మనకు మోటివేషన్. సాలరీ మనకు మోటివేషన్. ఒక్కరోజు లేకపోతే కాదు, ఒక్క తెలుసు 81,000 డివైడ్ బై 3 ఒక్కరోజు పోతే ఎన్ని మరి 700 ఎగిరిపోయినాయి. 2 రోజులు లెక్క పెడతాం కనుక 1400 అవుతాయి. కథం నా ఈఎంఐ ఉంది, నా ఈఎంఐ అవుతుంది. కనుక ఎంత ఇప్పుడు బ్రష్ చేయకున్నా, స్నానం చేసి అప్పడుకున్నా డ్యూటీ కొట్టుకొని వెళ్ళిపోతారు. ఎందుకు యాబ్సెంట్ అయితే మొత్తం పోతుంది, లేట్ అయితే కొంచెం కట్ అవుతుంది. సో యూ డోంట్ వాంట్ దట్. సో ద పాయింట్ ఆఫ్ మేక్ ఇస్ మన అందరికీ ఒక మోటివేషన్ ఉంది. ఆ మోటివేషన్ ఏంది? భౌతిక లాభం. భౌతికంగా లాభం అవుతుంది కాదని కాదు, కానీ మనందరికీ ప్రాబ్లం ఏంది? ఆ భౌతికంగా మనకు పొందే లాభం పట్టు మన విధము మనం ఆసక్తులం అయిపోతాం. సో ఆసక్తులు అంటే ఏంటి? మనం అవిపై డిపెండ్ అయిపోతాము. వి నో దట్ ఈ శాలరీ మీద నా జీతం ఆధారపడింది, నా భార్య మీద జీతం ఆధారపడింది, నా భర్త మీద జీతం ఆధారపడి, పిల్లల మీద జీతం ఆధారపడింది. వీఆర్ డిపెండెంట్ ఆన్ దట్. కనుకనే మనం ఏమిటము చేసుకుంటాం. కర్మ ద్వారా ఫలము, కర్మ ఫలం పైన డిపెండ్ ఉంది కాబట్టి అట్లప్పుడు మనం ఆసక్తులు అటాచ్ ఉన్నాం కాబట్టి ఏంటది అంకపోతాం, చిక్కిపోతాం. దట్ ఈస్ కర్మ. కానీ కర్మయోగి అంటే ఎవరు? కర్మయోగి అంటే ఎవరు? వాళ్ళు కర్మ చేస్తారు కానీ కర్మ ద్వారా పొందే కర్మ ఫలం పట్ల ఎలాంటి ఆసక్తి వాళ్ళకు ఉండదు. వాళ్ళు దానిపై డిపెండ్ ఉండరు. దే ఆర్ నాట్ డిపెండ్ ఆన్ దట్ సాలరీ, దే ఆర్ డిపెండెంట్ ఆన్. కనుక ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏముంది? అనాశ్రిత కర్మ ఫలం. ఆశ్రిత, ఆశ్రిత ఇంకా అనాశ్రిత. ఆశ్రిత అనేది ఆశ్రయించడం, టేకింగ్ షెల్టర్ ఆఫ్, డిపెండింగ్ ఆన్. సో వీళ్ళకు అనాశ్రిత కర్మలు చేస్తారు. కర్మ ఎత్తుంటే కర్మ ఫలము వచ్చుడే రాదు కదా. కర్మ ఎత్తుంటే కర్మ ఫలము వచ్చుడే. కానీ వాళ్ళు ఆ కర్మ ఫలం పట్ల వాళ్ళు ఆసక్తులై ఉండరు, వాళ్ళు దానిపై డిపెండ్ ఉండరు. దే ఆర్ నాట్ డిపెండ్ ఆన్ ద కర్మ ఫలం. మన పరిస్థితి ఏంది? మన జీవితమే కర్మఫలం ఆధారపడి మనం అటాచ్ ఉన్నాం. కనుకనే అనాశ్రిత కర్మ ఫలం ఫస్ట్ పాయింట్. రెండోది కార్యం కర్మ కరోతి అంటే వ్యక్తి కార్యం చేయకుండా ఇప్పుడు మనకి పని మంత్ ఎండ్కి సాలరీ రాదని పోతావు జాబ్కి. ఇప్పుడు వినాయకుడు చెప్పని మీరు అత్తు నువ్వు కానీ ఇవ్వ నేను పిల్లడు అనుకో ఏట్లా గణపతి తయారీ ఒకటి చేతికి ఉంది ఇచ్చేది ఉంది. అది ఎందుకంటే ఏమో ఈ గణపతి ఈ సంవత్సరము 2020లో ఇచ్చే మూడ లేడు.
కేవలం తీసుకునే మూడు ఉండరు. వెళ్తారు ఎవరన్నా? ఎవరు వెళ్ళరు దర్శనం. అందరు వెళ్ళేది దేనికోసము? ఇస్తానని వెళ్తున్నారు అందరు. సో దిస్ ఈజ్ అవర్ మోటివేషన్. కానీ నిజమైన యోగి అంటే ఎవరు? అనాశ్రిత కర్మఫలం అంటే ఏంటి? నువ్వు నాకు ఇస్తామని నేను ఎత్తలేను, నువ్వు నాకు సాధిస్తానని జాబ్ చేస్తలేను. కార్యం కర్మ కరోతివా, ఇది నా యొక్క బాధ్యత. దిస్ ఈజ్ మై ఆబ్లిగేషన్. ఆబ్లిగేషన్ అంటే ఏంటి? ఇప్పుడు పెళ్లి చేసుకున్నా, భార్య పిల్లల్ని అన్నా, కాబట్టి వాళ్ళు చూసుకుంటే బాధ్యత. ఇష్టం ఉన్నా ఇష్టం లేదు, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అని చేసుడు. వాళ్ళు నన్ను చూస్తారు, నన్ను తర్వాత చూసుకుంటారు. ఐఎమ్ నాట్ డిపెండెంట్ ఆన్ దెమ్. కన్నందుకు వాళ్ళని పెంచుకున్న బాధ్యత. వాళ్ళు చూసుకుంటారా, చూసుకోవాలి. తర్వాత నన్ను డాడీ అని పిలుస్తారా, పిలవరా, వాళ్ళు నన్ను కనీసం రెస్పెక్ట్ ఇస్తారా, ఇవ్వరా, దట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్. కానీ మీపై ఎందుకు అట్లా? ఇదంతా ఏంది? సంతానం పిల్లల మీద ఏంది? ఇన్వెస్ట్మెంట్. అవును, యూర్ ఇన్వెస్టింగ్ విత్ ద ఎక్స్పెక్టేషన్, ద హోప్. ఈ భవిష్యత్తు వీళ్ళు మమ్మల్ని చూసుకుంటారు అంటే ఊళ్ళో ఏమంటారు? గంజి పోతారని కదా మనం పంటుంది. ఇక్కడ గంజి పోతుంది. ఇప్పుడు గంజి అంటే తెలియదు. మహాలక్ష్మి గంజి తెలుసు. వాట్ ఇస్ గంజి? గంజి ఫ్రాక్ తెలుసు కదా? ఏంటి గంజి అంటే? గంజి అంటే టక్లీ, గంజా గంజి ఇదే సార్. గంజి అంటే ఇట్లా ఇట్లానా, ఇట్లానే ఇట్లా ఇట్లా లింగమూర్తి ఏంటి? నేను గంజి అంటే ఉడికినాం కాదు, ఉడికేటప్పుడు అన్నం చుట్ట చుట్ట కావాలని ఎక్స్ట్రా నీళ్ళు, ఎక్సెస్ నీళ్ళు వాళ్ళు పంపేస్తారు. దట్ ఈస్ గంజి. అంటే ఏంటి? కానీ గంజి అంటే ఏంటి? కనీసం మినిమం అసలు వాస్తవం కూడా అన్నం పెట్టాల్సింది. అవును లేదా? ఇప్పుడు అన్నం పెట్టాల్సింది, కనీసం అన్నం పెట్టే కూడా కానీ గంజి పోస్తుంటారు. దీన్ని ఇంకో వర్షన్ తెలుసా? అంటే నా వర్షన్. గంజి ఎందుకు పోతారు? ఎందుకంటే అన్నం తినే పరిస్థితి ఉండరు, నోట్లో పండ్లు ఉన్నాయి, జీర్ణం శక్తి లేకపోయి కలిసి అయిపోయింది. దానికి ఇప్పుడు గంజి ఏమంటే కొత్త పేరు సూప్స్, లిక్విడ్ డయట్. హాస్పిటల్ ఏమంటారు? డాక్టర్ లిక్విడ్ డయట్ అంటే ఏం? లిక్విడ్ డయట్ ఉంది. అడగాలి లిక్విడ్ డయట్ అంటే ఏంటి? గంజి. కనుకనే అందరిలో ఎక్స్పెక్టేషన్ ఉంది. ఆ ఎక్స్పెక్టేషన్ ఉంది కాబట్టి మనం చేస్తున్నాము. దెర్ ఈజ్ నో వన్. ఎవరు కూడా ఎక్స్పెక్టేషన్ లేకుండా ఎవరు చేయట్లేదు. ఇప్పుడు నేను ఇక్కడ వస్తున్నాను, నాకు ఎక్స్పెక్టేషన్ ఉంది. నేను ఎక్స్పెక్టేషన్ వీళ్ళు కొంచెం మారుతారని, వీళ్ళు కొంచెం మారితే వాళ్ళు కృష్ణుడికి కొంచెము దగ్గర అవుతారు, వాళ్ళు భక్తులు కదా, ఎక్స్పెక్టేషన్ ఉంది. కానీ నా ఎక్స్పెక్టేషన్, మీ ఎక్స్పెక్టేషన్ ఇక్కడేనా? నేను మీ మీద ఆధారపడలేను, మీ పైకి ఎవరి మీద కూడా నేను ఆధారపడలేను. అయ్యో వీళ్ళు వస్తారు, వీళ్ళు నాకు పెడతారు, నేను తింటా, నేను పంట. నో, మీ సంబంధం నా సంబంధం ఎంతవరకు ఉంది? నేను ఇక్కడ కష్టం ఎంతవరకు వస్తుంది దేనికోసము? జస్ట్ యాజ్ మై రెస్పాన్సిబిలిటీ, ఆ బాధ్యత దేనికోసము? వీళ్ళ సంబంధము కృష్ణుడితో చేయించాల్సిందే. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. దానికంటే ఎక్కడ నేను ఆశించట్లేదు. కనుకనే కార్యం కర్మ కరోతి అని వాళ్ళు ఏం చేస్తారు? జస్ట్ ఇది నా బాధ్యత అనుకొని, ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. కనుకనే ఈ రెండు విషయాలు పాటిస్తారు. ఏంటి? అనాశ్రిత కర్మ ఫలం, కార్యం కర్మ కరోతి అని, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ డూయింగ్. కానీ ఆ సేక్ ఆఫ్ డూయింగ్ ఏదో చేసి కాదు, పుట్టింగ్ ద బెస్ట్ ఆఫ్ ది ఎఫర్ట్స్. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. మా టెంపుల్లో చాలా సీనియర్ డివోటీ, అది నాకు చాలా సీనియర్ ఆయన.
సో ఆయనకు జస్ట్గా ఫస్ట్ కూతురు ఉండే. ఇప్పుడు మహాలక్ష్మి గారి పెద్ద, ఇప్పుడు మహాలక్ష్మి ఏజ్ 12, అంతే 12-13 ఇయర్స్ పెద్ద కూతురు. దాని తర్వాత సడన్గా ఆయన చాలా బృందాలు ఉంటారు అన్నమాట. అక్కడ బ్రజ్వాసులు మీకు ఇంకో సంతానం ఉండాలి, ఇంకో సంతానం ఉండాలి, ఇంకో సంతానం ఉండాలి వాళ్ళు అది రిక్వెస్ట్ చెప్పారు అనమాట. నువ్వు ఏమనిపించింది, సరే బ్రజ్వాసులు చెప్తున్నారు కదా, మేబీ దాట్ షుడ్ బి కృష్ణస్ డిజైర్. ఈ తనకి ఇష్టం లేదు. 12-13 ఇయర్స్ 14 ఇయర్స్ తర్వాత ఎవరు ఇష్టపడతారు సంతానం కనుడు అయిపోయింది, వాళ్ళకి ఆల్రెడీ చాప్టర్ క్లోజ్. కానీ బ్రజ్వాసులు లేదు, ఇంకో సంతానం ఉండాలి, ఇంకో సంతానం ఉండాలి. అది మరి బ్రజ్వాసులు ఆశిస్తున్నారు అనే ఉద్దేశంతో వీళ్ళు మళ్ళీ ఒక సంతానం కోసం కోరుకుంటారు. మళ్ళీ సంతానం కూడా కాకుండా ప్రారంభించారు. సరే చూడండి ఎట్లా ప్లాన్. మాతాజీ క్యాన్సర్ అయింది, గర్భసంచి క్యాన్సర్. దాని కనుకనే ఇంకో సంతానం అయ్యే అవకాశం లేదు. కానీ ఆశ్చర్యం ఏంటి, ఆమె క్యాన్సర్ ట్రీట్ అయిపోయింది. ఆఫ్టర్ 13-14 ఇయర్స్ అది మళ్ళీ గర్భతయింది. ఎందుకు వీళ్ళందరూ చెప్పుడు ద్వారా బ్రజ్వాసులు ఏమనుకున్నాడు, బ్రజ్వాసులు అశ్వత్థామేమో వాళ్ళ కోరిక ఉంది, ఇంకేంది కృష్ణుడు చెప్పినట్టే అనే ఉద్దేశంతో ఈ వెంట హెడ్ ఫర్ బేబీ. దాని తర్వాత అమ్మాయి పుట్టింది. మళ్ళీ అమ్మాయి 19 ఇయర్స్ వరకు ఒక్క మాట లేదు. ఆమె ఎన్నడూ కూర్చోడలేదు, ఎన్నడూ నడవలేదు, ఎన్నడూ ఏం లేదు. 19 ఇయర్స్ మొన్న చనిపోయింది. విచారం వీళ్ళు ఆల్రెడీ 35-40 ఇయర్స్. ఇంకా 9 అంటే ఇప్పుడు ఇద్దరు భార్య భర్తలు వాళ్ళు 50-55 ఇయర్స్. ఆ 50-55 ఇయర్స్లో కూడా ఆ పాపను వాళ్ళు ఇప్పుడు నార్మల్ పాప ఉంటే అందరూ ఇష్టపడతారు, తీసుకుపోవడము, తింపుడు, మంచి బట్టలు. కానీ ఆ పాప జన్మించిన తర్వాత ఇప్పుడు తెలిసిందో ఈ పాప మెంటలీ మొత్తము, ఫిజికల్లీ మెంటలీ మొత్తం రిటార్డెడ్. మా గురు వచ్చి ఒక్కడే మాట్లాడాడు ఈయనకు, ఈ పాప ఇలాగ పుట్టిందని నువ్వు ఆమె నెగ్లెక్ట్ చేసుడు జరగకూడదు. నువ్వు పెద్ద అమ్మాయిని ఎట్లా చూసుకున్నావో ఈ అమ్మాయిని కూడా నువ్వు అంతే ప్రేమ కొద్దిగా దాంట్లో ఎక్కడ చూసుకోవాల్సింది. కనుకనే వాళ్ళు ఆ పాప కోసం ఏం చేయకపోవచ్చు. ప్రతి ఒక్క తీర్థయాత్రలకు అంటే పాప ఆల్ ఓవర్ ఇండియా తిరిగింది. అటువంటి పాప పట్టుకొని దానికి పెద్ద బెడ్, దానికి వెంటిలేటర్, దానికి ఇవి అన్ని మొత్తం మెషిన్స్తో సహా ఉత్తమైన లగేజ్ పోవాలంటే ఏమైనా అవస్థ అవుతుంది. ఎవరికి ఇంకా పాపలకు బ్యాగులు ఎత్తున్నారు, నీవులే నువ్వు మోసుకోరాను. ఇప్పటి నుంచి ట్రైనింగ్ కాదు, చిన్న చిన్న బ్యాగులు నేను ఎందుకు పోతాను పట్టలేదు. తల్లిదండ్రులు పిల్లలు అంటారు కదా వాళ్ళ బరువు వెళ్తున్నారు. ఈ చిన్న చిన్న పాపలు వాకే వాటిలో అని నడుచుకుంటారు. కానీ వీళ్ళు ఆ పాప కోసము అన్నీ. మొన్న జస్ట్ ఒక 1 month బ్యాక్ పాప చనిపోయింది. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళకు ఆ పాపతో ఏం ఆశ లేదు. కానీ ప్రతి ఒక్క విషయము ఇప్పుడు పాప నడకపోతే ఎవరన్నా మేము మాకు పనులు ఉన్నాయి, మేము వెళ్తున్నాము, ఒక 10 మనిషి పెట్టుకొని లేక నర్సింగ్ హోమ్లో పెట్టేసి పోవచ్చు కదా. లేదు, మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆ పాప వెళ్ళాల్సింది. బృందావనం ఆల్ ఓవర్ ఇండియా తిరిగింది పాప. కనుక ఆమె చనిపోయేటప్పుడు మా గురేమన్నాడు, ఆమె గత జన్మలో ఏదో కొంచెం ఉండే, ఈ జన్మంలో ఆమె ఎవరితో ఏం ముచ్చట మాట్లాడలే, ఏం శబ్దం వినలే, జస్ట్ కొంచెం టైం వచ్చి గడిపింది, చక్కగా వైపున అయిపోయింది. వీళ్ళెందుకు అని చేసుకో మా బాధ్యత, ఇది రెస్పాన్సిబిలిటీ. ఆ పాపతో మాకేం ఎక్స్పెక్టేషన్ లేదు, తెలుసు కూడా ఆమె బతకదని, ఎక్కడ రోజులు బతకని తెలుసు. ఇప్పుడు మనం లేదు సావది ఇట్లా నాకు ఎందుకు పోయడానికి ఎందుకు కసడు, ఇలా తల్లి ముసలాడు అంటారు కదా, ఇట్లా పోటీ ముసలాడు ఎందుకు కసడు, ఉన్నోళ్ళు చూసుకోవాలా, పోవడానికి ఎందుకు. కానీ వీళ్ళు నో, అంటే ఎన్నో వారు నేను నుంచి బాధ పెట్టుకుండేది. పాపను ఎప్పుడు కూర్చోబెట్టుడు చూసి దట్ ఈస్ రియల్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకు మేము విన్నాం కాబట్టి ఎలాంటి ఆశలు కూడా. ఈజ్ ద రియల్ యోగి. ఎందుకంటే అలా తెలుసు మేము ఈ పాపను కన్నాము, ఈ పాపను వైకుంఠం పంపుడు, ఈ పాపను ఉద్ధరింపుడు, ఇది మా బాధ్యత.
కనుకనే ఆ బాధ్యత నిర్వహించుట వాళ్ళు ఒక్కటి కూడా ఒక్క కార్యం కూడా వాళ్ళు తప్పలేదు చేయక. డి ఎవ్రీథింగ్. మళ్ళీ చనిపోయేటప్పుడు మగ్గురు అమెరికా ఉన్నాడు, ఫోన్ మీద ఆమెకు దీక్ష, ఫోన్లో ఆమెకు దీక్ష కూడా చేసాడు. మళ్ళీ మగ్గురు ఎత్తుడు వార్షబానవి ఇప్పుడు ఇది ఇక్కడే పని అయిపోయింది, ఇక చక్కగా వైకుంఠం వెళ్ళిపోవాల్సింది. ఇక సో ఈ విధంగా చేయాల్సిన యాక్చువల్ ఆ వ్యక్తి కర్మయోగి. ఆ వ్యక్తి కర్మయోగి అంటే నేను ఎవరి కోసం చేయట్లేదు, ఇంకా ఎవరిపై ఆధారపడట్లేదు. ఐఎమ్ జస్ట్ డూయింగ్ యాజ్ మై రెస్పాన్సిబిలిటీ. ఫినిష్. ఐఎమ్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీ వన్. ఎవరితో నేను ఆశించట్లే, ఎవరిపై ఆధారపడట్లేదు. ఇది చాలా హై స్టేజ్. ఇది చాలా హై స్టేజ్. అంటే ఏంటి? ఆ వ్యక్తి కేవలము భగవాను యొక్క సేవ అనుకున్న కార్యం చేస్తుంటూ ఇంకా భగవంతునిపై ఆధారపడ్డాడు. భౌతికంగా ఎవరిపై ఆధారపడి. దిస్ ఈజ్ కర్మయోగి. ఎందుకంటే తను చేసే కర్మ ద్వారా ఆయన భగవాన్తో తన సంబంధాన్ని ఏర్పడేసుకుంటుంది. దేర్ఫోర్ ఈజ్ కాల్డ్ కర్మయోగి. మీరు ఫోన్ బంద్ చేసుకోండి, వాళ్ళు చేయక తప్పదు. మనం వాళ్ళని ఫోన్ చేయడం ఆపలేము. ఎన్నిసార్లు ఎవరు కంట్రోల్? మన కంట్రోల్ ఏమిటి? మన ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోం. సో మన చేతిలో ఏముంటుంది మనం చేసుకోవాల్సింది. మన చేతిలో ఏం లేదో మన ప్రాబ్లం ఏంటి? ఏదైతే మన నియంత్రణ లేదో దాన్ని మనం నియంత్రించే ప్రయత్నం చేస్తాం. ఇంకా నియంత్రణ రాకపోతే మనం బాధపడతాం. కానీ మనం ఏం చేయాల్సింది? మన చేతిలో ఏముంది దాన్ని నియంత్రించే ప్రయత్నం చేయాల్సింది. ఫర్గెట్ అదర్స్. లెట్ మీ డూ వాట్ ఈజ్ ఇన్ మై కంట్రోల్. చేసుకుంటే బయట నేను చేరుకు. तो కనుకనే అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతియ. ఈ రెండు లైన్. కనుకనే కృష్ణుడు ఆ వ్యక్తి ఎవరు? నిజమైన సన్యాసి ఇంకా యోగి. ఇప్పుడు నార్మలీ ఈ భౌతిక ప్రపంచంలో సన్యాసి యోగి అంటే ఎవరంటారు? కృష్ణుడు నచ నిరాగ్ని నచ క్రియ. ఇప్పుడు వాస్తవంగా సన్యాసులు గౌతమ్ లోపల స్పేస్ ఉంది, అంత తపస్సు, చాలా వినయభావం వచ్చేసింది. వినయ్ ఇక్కడ, భావం అక్కడ, కింద కూర్చుంటాడు అక్కడ. దేని ఇఫెక్ట్? ఇంత హ్యూమిలిటీ, డౌన్ టు అర్త్, ఆన్ ది అర్త్. చూసిన I've been to this Manchuriya place. Everybody was coughing there, so I. So don't contaminate me. Good, thank you. సో నార్మల్ ఈ ప్రపంచంలో సన్యాసి అంటే ఎవరు? ఆయన ఏ భౌతిక కర్మలు లేవు, నాకు సంసారం లేదు, నాకు భార్య లేదు, ఆయనకు పిల్లలు లేరు, ఆయనకు ఇల్లు లేదు, ఆయనకు ఆస్తులు లేవు, కొన్ని సన్యాసి కాదు. నో. కృష్ణ ఇక్కడ సన్యాసి డెఫినేషన్ని చక్కగా క్లియర్గా చెప్తుండు. హూ ఈజ్ అ సన్యాసి? సన్యాసి మరియు యోగి అంటే ఎవరు? యోగి అంటే చిగురిస్తున్నాడు, యోగి కాదు. హూ ఇస్ అ సన్యాసి అండ్ హూ ఇస్ అ యోగి? నచ నిరాగ్ని నచ క్రియ. ఇప్పుడు వాస్తవంగా సన్యాసులు ఎన్నడూ కూడా దే షుడ్ నాట్ లైట్ అ ఫైర్. మళ్ళీ ఎన్నడూ కూడా మంటను అగ్ని పెట్టి ఎందుకు? అలాగా రూల్ ఎందుకు ఉంది? సన్యాసి ఎన్నో కుకింగ్ చేయొద్దు. వై? కోరికలు వస్తాయి, కోరికలు నాలుక టేస్ట్ కోసం మళ్ళీ పద్ధతి దానికోసం మనం చంపాలి, బలియాలి అనే దుఃఖాల నుంచి. బేసికలీ తన కుకింగ్ చేసుకుంటే తన ఇష్టం లేదల్లా. సో ఈ షుడ్ నాట్ కుక్. దట్ మీన్స్ ఈ షుడ్ డిపెండ్ ఆన్ కృష్ణ.
నేను కుకింగ్ చేసుకుని నా ఇష్టం ఉంటుంది. ఈరోజు అనుకోవాలా, ఏం ఐటమ్ ఉండాలా, మెనూ ఉండాలా, రెసిపీ ఉండాలా, ఇది కాదు. సో వేర్ ఇస్ ద డిపెండెన్సీ ఆన్ గాడ్? కనుగొనే సాధు సన్యాసి అంటే ఎవరు? ఏంది? షావునా ఇతర భిక్ష. ఇంకా భిక్షలో చాయిస్ ఉంటుందా? ఇప్పుడు భిక్ష అడుగుతారు 20 రూపాయలు ఇవ్వండి అని, లేకుంటే వేడి వేడి అన్నం వేయండి కొంచెం. నాకు ఇప్పుడు నేను బాంబేలో ఉన్నప్పుడు, నేను బాంబే టెంపుల్ అప్పుడు సేమ్ ఉండే, నేను మా టెంపుల్ అప్పుడు ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ ఇచ్చాను. సండేకు ఫెస్టివల్ అప్పుడు మొత్తం ప్రసాదం బట్టి చూసి అంతనా పని. మళ్ళీ మిగిలింది రాత్రి చౌపాటి, గ్రాండ్ రోడ్ అవన్నీ అటు కూర్చో జోగ్రఫీలో పోయి అవన్నీ అడ్డించుతాము, సర్వ్ చేసాము. ఎవరు చెప్పిపోతే లాస్ట్కు ఫస్ట్ ఫుడ్ ఫర్ లైఫ్, రెండోది లాస్ట్కు మిగిలింది ఫుడ్ ఫర్ ఫిష్. సముద్రంలో ఆరేసి రావాలి. ఆ చేసుళ్ళకి రాత్రి 10-12 అవుతుండే. అన్నీ జోపడి పట్టలు దిగాలి, పెద్ద పెద్ద బక్కులు తీసుకొని. మేము పోతుంటే ఆటోలు పెట్టి టెంపుల్ పెట్టుకొని ఆ గుడిసెలల్లా వాళ్ళు బండి హానింటారు. అరే మహారాజ్ ఆగే క్యా, మహారాజ్ వచ్చేసిందా లో బడిలో కూతుర్రి. అరే బర్తలు లేక బడి లోపల కదే క్యా లేకే మహారాజ్ ఆజ్ మెనూ క్యా హై, గుడిసెలకు వెళ్ళి విచారు మీరు. మేము టెంపుల్కి వెళ్ళి బండిలు వేసుకొని బౌన్ల పాత్రల్లో తీసుకొని మేము వాటి తెగిళ్ళు ఏంది మెనూ పెడతారు. ఇంగ్లీష్లో ఒక సామెతం ఏంది, బెగర్స్ ఆర్ నాట్ చూజర్స్. బెగర్స్ ఆర్ నాట్ చూజర్ అంటే బెగర్స్కి పిచ్చగాళ్ళకు చాయిస్ ఉంటుంది. तर ఈ బెగర్స్ अरे महाराज क्या सब चीज़ लेकर, राइस भी लेकर थोड़ा तो रोटी भी लेकर, बीफ भी लेकर చెప్పండి. వాస్తవంగా యోగిలు సాధు సరే అంటే ఎవరు? నో చాయిస్. ఎవరు ఏమి ఇచ్చినా తీసుకోవాల్సింది. ఇంకా తీసుకొని తలపడం నాకు నచ్చని కాకర ఇంకేం లేదా కూడా కానీ లేదు, రూల్ ఉంది మనకు తీసుకోవాలి. తీసుకొని 3 పదాలు పక్కన మారేయాలి. నో, యూ హ్యావ్ టు ఈట్ ఇట్. దట్ మీన్స్ accept whatever comes on its own accord. నీ అదృష్టంలో ఎంత ఉందో దాని మీద ఆధారపడి ఉండి దాన్ని ఎక్సెప్ట్ చేయాల్సింది. ఇది సన్యాసి లైఫ్, ఇది సాధువుల లైఫ్. సో కనుకనే నచ్చని రాగ్ని, నో లైటింగ్ ఫైర్ అంటే నీ కుకింగ్ లేదు. కుకింగ్ చేసుకుంటే పెళ్ళి చేసుకో, కానీ ఏదో అర్థం లేదు. పెళ్ళి చేసుకుని కూడా మళ్ళీ అర్థం ఆన్లైన్ ఆర్డర్ చేస్తాం. ఇలా పరిస్థితి ఉంది. చాలా మంది అరే మీరే నయము, నేను పెళ్లి చేసుకుని కూడా మాకు చాలా మంది వెళ్తారు. రోజు గరిపేమన్నా ప్రసాద్కి గరిపే ప్రసాద్కి లేవనండి. ఇక్కడ వాళ్ళు బాంబేలో ఇప్పుడు గరిపే ప్రసాద్కి లేవని పని అడిగిన, అది ఇంత ఎందుకు మీరు ఏమంటారు ఉత్సాహపడుతుంది, మరి రావాలని నేను అడిగిన, అది మీకు ఇంత ఉత్సాహం ఎందుకు మొదలు చేయాలి? కనీసం మీరు వస్తే మాకు ఒక్కరోజు మంచిగా వస్తుంది. మీ పేరు మాకోసమైతే అంటారు, కానీ మీరు వస్తున్నారని వాళ్ళు మంచి మంచి ఆటలు ఉంటారు. ఇక మీరు తిరిగిన తర్వాత మేము వస్తే మాకు కొంచెం రోజు దొరుకుతుంది. లేదంటే మాకోసం ఎవరు అంటారు. గృహస్థాశ్రమంలో చాయిస్ ఉంటుంది. ఇష్టం లేకున్నా కానీ, భార్య చేయకున్నా కానీ వచ్చేటప్పుడు నాక మీదకెళ్ళడా బస్ స్టాండ్ పట్టుకున్నా 10 రూపాయల బజ్జీ తెచ్చుకున్నా తినుకుని రావచ్చు ఇంటికి. మళ్ళీ ఇంటికి వచ్చాడు పాడికి తిన్నా జీతం రాలేదు, తినకపోతే అయితే అక్కడ లేదు కదా. ఎందుకు లేదు? మంచిగా బజ్జీలు తెచ్చి బయట బజ్జీలు తిన్నాడు, ఒక స్ప్రైట్ తాగాడు, థమ్స్అప్ తాగి వచ్చేసాడు. నాకేం ఆగలేదు. ఇక ఇది ఇక్కడ మంచి ఎందుకు అది కూడా తిని కూర్చున్నది. మీరు వచ్చక్కడ ఉంది అప్పుడు రాకుండా చేసింది తిని పాత్ర కడిగి పెట్టి మంచిగా నాకు ఆగలేదు. నాకు మధ్యాహ్నం ఇవ్వాల మా ఆఫీస్లో నాకు కది తెచ్చింది, నాకు కొంచెం నచ్చలేదు. నాకు ఎక్కడ అనిపిస్తుంది, సరే పని బిస్కెట్ వేసుకున్నాను, నువ్వు 2 బిస్కెట్ నేను 2 బిస్కెట్ తిన్నా. ఇవన్నీ స్టోరీస్, అది జోకులు నిజంగా ఇవి నిజం ఫ్యాక్ట్ అని తెలియదు. ఇవాళ రేపు సంసారానికి పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. అండ్ ఇక్కడ లేకపోతున్నాను సిటీలలో అయితే. కనుకనే అక్కడ యాక్చువల్లీ వాస్తవంగా అయ్యేట గృహస్థాశ్రమం పట్ల అనాశ్రిత కర్మఫలం
ఏం ఆశించకూడదు. ఏది దొరికితే అదృష్టం అనుకొని తింటున్నాడు. ఆయన దొరకదు. ఎక్కిమన్నా అనుకో, అండుకో, తిను, నాకు కూడా పెట్టు, మళ్ళా ఆ భవనాన్ని అడిగిపో. ఏమంటారు అలా చెప్పు. అది అట్లుంది. అండు, తిను, కొంచెం పెట్టు, పాత్రని అడిగి పోమాలి. అవి మోకా వచ్చా నీకోసం కొంచెం మోటివేషన్ డిమోటివేషన్. तो కనుకనే నచ నిరగ్నిర్ నచ క్రియా. వాడు డస్ నాట్ లైట్ ఫైర్. వాడు మంటను పెట్టాడు, అంటియాడు. మంట అంటియాడు, మంట పెట్టాడు. రెండోది ఏంటి? నచ్చ క్రియ. ఏ కార్యం చేయడు. మన అబ్బాయి ఇంకో గొప్పమైన సన్యాసి. నో, దాట్ ఈస్ నాట్ అ సన్యాసి అకార్డింగ్ టు కృష్ణ. కృష్ణుడు 6వ అధ్యాయంలో సన్యాసి యొక్క డెఫినేషన్ చాలా క్లియర్ చేస్తుంది. పూజ సన్యాసి అనాశ్రిత కర్మఫల కార్యం కర్మ కర్మ. కేవలం నేను కర్మ చెయ్యను కనుక నేను సన్యాసిని, నేను భౌతిక కర్మ చేయను. మేము కూడా మెయింటైన్ చేస్తున్నామండి. మేము టెంపుల్ మెయింటైన్ చేస్తున్నాం, పండుగల విషయం విచిత్రం. ఇది సన్యాసుల పని. కాలు ఎదుగుతున్నాం. ఇప్పుడు ప్రభుత్వాల వరకు అడిగినారు అమెరికాలో, స్వామీజీ మీరు జెట్ ఎయిర్ప్లేన్లో అవుతారేంది, మీరు సన్యాసులు, మీరు నడాల్సింది ఇలా ఫ్లైట్లలో పోతున్నారు. అప్పుడు ఆడాలో ప్రభుత్వ జెట్ ఎయిర్ప్లేన్ అవుతుంది. ప్రభుత్వాల ద్వారా ఇప్పుడు జనాలు కలియుగంలో జెట్ స్పీడ్తో నరకమైపోతున్నారు. ఏ స్పీడ్తో? జెట్ స్పీడ్తో నరకమైపోతున్నారు. నేను వాళ్ళ వెనక నడుచుకుంటూ పోతే వాళ్ళ నేను చేరుకుని పట్టుకునే వాళ్ళను. కనుకొని వాళ్ళు జెట్ స్పీడ్ నరకపోతే నాకు కూడా జెట్ ఫ్లైట్ పట్టుకునే వాళ్ళను అందుకోవాల్సింది. అందుకు జెట్ ఫ్లైట్ అవుతుంది. ఇది ప్రభుత్వ ఆన్సర్. ఇప్పుడు సన్యాసులు వాళ్ళు సముద్రం దాటదంటారు. వాళ్ళు సముద్రం దాటద్దు, ఇందులో రూలు. కానీ ప్రభుపాద వారు ఈ సముద్రం దాటిండు, 7 సముద్రం దాటేసింది. దేనికోసము? తనకు అమెరికా చూడాలి ఇష్టం కోసమా? అమెరికా ఎట్లుంటుందో చూసిన కోసం చాలా కోరిక ఉండే. నో, జస్ట్ ఫర్ కృష్ణ సర్వీస్. ఇంకా గురువారికి ఒకసారి ప్రభుపాద వారు జూ టెంపుల్ బాంబేలో. సో శిష్యులు ఒక మ్యాగజైన్ తీసుకొచ్చారు. ఒక మ్యాగజైన్, ఆ మ్యాగజైన్ మీద ఒక సన్యాసి ఫోటో ఉండే. అట్లా టేబుల్ డబ్బులు ఉండే అన్నీ. ఆ సన్యాసిలో ఇట్లా ఫోటో దిగుడు లేదు. నాకు డబ్బులు పట్టలేని ఆసక్తి లేదు. నాకు వద్దు, మాయ 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 కలిసి ఉంటుంది. ఇట్లా ప్రభుపాద శిష్యుల దగ్గర వీడికి కేవలం ఇండియన్ రూపీస్ ఉన్నాయి. మన దగ్గర డాలర్స్, పౌండ్స్, షిల్లింగ్స్ అన్నీ ఉన్నాయి. మనం తీసుకురండి. తీసుకొచ్చి మొత్తం టేబుల్ మీద పెట్టించి ప్రభుపాద ఒక ఫోటో దిగింది. ఎట్లా అందులో ఈ ఫోటో మన మ్యాగజైన్ది కవర్ పేజ్ పెట్టండి. దీని అర్థం ఏంటి? ప్రభుపాద వారు డబ్బు ఆసక్తులు ఉన్నాను. డబ్బు ఉండను. దేనికోసం? తన కోసమా? ఫర్ కృష్ణ సర్వీస్, కృష్ణుని సేవ కోసం. సో కనుకనే కృష్ణుని సేవ కోసము, ఏది అవసరం ఉంటుందో అది చేయడము, అది వాస్తవంగా నిజమైన వైరాగ్యం. కానీ ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టడం ద్వారా కృష్ణుని సేవ జరుగుతుంది. ఇక్కడ లేదు, బిల్డింగ్ కట్టుడు ఇల్లు మాయ అని చేయకపోవడము దాని ఏమంటారు? ఫాల్తు వైరాగ్యం. అది వ్యక్తమైన వైరాగ్యం. అది ఒకటి ఫాల్గు, ఇంకొకటి ఫాల్తు. 2 రకాల వైరాగ్యం ఉంటాయి. సో నిజమైన సన్యాసి ఎవరు?
ఏ కార్యం ద్వారా అయితే కృష్ణుడి సేవ జరుగుతుందో ఆ కార్యాన్ని చేయడము, అది నిజమైన సన్యాసి. లేదు నేను కర్మ చేయను అనుకొని కృష్ణుడి సేవ చేయకపోవడం, అది సన్యాసి కాదు. కనుకనే ఈ ఫస్ట్ శ్లోకంలో సన్యాసి ఎవరు, యోగి ఎవరు, ఆ డెఫినేషన్ చాలా కృష్ణుడు క్లియర్గా ఇస్తుంది. ఎందుకంటే అష్టాంగ యోగని ప్రయోజనం అదే. ఈ యోగ యొక్క ఉద్దేశం ఏంటి? కృష్ణుడితో సంబంధము జరగాల్సింది. కానీ కృష్ణుడితో సంబంధం జరగాల్సిందంటే ఫస్ట్ కావాల్సింది యోగ ద్వారా మనసు ప్లస్ మన ఇంద్రియములపై నియంత్రణ జరగాల్సింది. కనుక యోగా యొక్క ముఖ్య ప్రయోజనం ఏముంది? అష్టాంగ యోగది తన మనస్సు ఇంకా ఇంద్రియములపై నియంత్రణ ఉంటుంది. ఇప్పుడు మన జీవితంలో అన్ని సమస్యలకు మూల కారణం ఏంటి? మనస్సుపై నియంత్రణ లేదు, ఇంద్రియములపై నియంత్రణ లేదు. ఇంకా భౌతిక జీవితం అంటే ఏంటి? ఈ మనస్సు మరియు ఇంద్రియంలో యొక్క కోరికలను నెరవేర్చుడే. అవి కోరుతూ ఉన్నాయి, మనం ఇట్లా కోరికలు నెరవేరుతున్నాము. ఇంకా దాన్నే భౌతిక జీవితం అంటాం మనం. దట్ ఈస్ మెటీరియలిస్టిక్ లైఫ్, fulfilling the demands of the mind and the senses. అది కాదు, అది జీవితం కాదు. జీవితం దేనికోసం ఉంది? మనసు ఇంద్రియములకు బానిసలు కాకుండా వీటిపై జయం పొందడు. యూ హావ్ టు కంట్రోల్ ద మైండ్ అండ్ కంట్రోల్ ద సెన్సెస్. కనుకని అష్టాంగ ధ్యాన యోగం ద్వారా ఏమవుతుంది? మనస్సు ప్లస్ ఇంద్రియాలపై నియంత్రణ వచ్చేస్తుంది. ఎందుకంటే ఎంతవరకు ఇది జరగదో అంతవరకు కృష్ణునితో మన సంబంధం జరగదు. సో కనుకనే యూ షుడ్ నాట్ మిస్అండర్స్టాండ్. ఈ శ్లోకం ద్వారా కృష్ణుడు ఒక విషయం చాలా క్లియర్ ఇస్తుంది. ఈ కలియుగంలో పెద్ద రోగం ఏముంది? మిస్అండర్స్టాండ్ చేసుకోవడం. ఎదుటి వ్యక్తి మనకు ఏ ఉద్దేశంతో ఏమంటుండో దాన్ని సరిగా అర్థం చేసుకోకపోవడం, ఇంకా దాన్ని మన మనసు చెప్తుంది, దాన్ని ఇంకో అర్థం చెప్తుంది. ఎదుటి వ్యక్తి మనం భక్తిలో కొంచెం ముంగడి వెళ్ళాలి, మనము ఆధ్యాత్మికంగా కొంచెము అడ్వాన్స్మెంట్ జరగాలి, మనం వాళ్ళు లాగడానికి మనం వాళ్ళు కొంచెము ఎక్కువ ఏమంటారు ఎక్కడ టైం ఇస్తుండొచ్చు, ఒక మొత్తం ఎక్కడ మాట్లాడుతుండొచ్చు, ఎక్కడ కానీ మనం దాన్ని ఏమంటాం అపార్థం చేసుకుంటాం. లేదు ఈ లక్షణం సరిగా లేవు, ఇలా మేము సరిగా అనిపించలేదు. వీఆర్ నాట్ అటాచ్ టు ఎనీథింగ్. అంత ఆసక్తి ఉంటే ఇలా వచ్చే అవసరం ఏముంది? బయట అవకాశం తక్కువనేనా? బయట అవకాశం తక్కువనేనా? ఇంద్రియములను ఇంకా మనసు కోరికలు తీర్చడానికి అవకాశాలు లెక్కలేని అవకాశాలు ఉండేవి. కానీ ఆ అవకాశాలన్నీ చెత్తకుండా వరేసి కేవలం కృష్ణుని సేవ కోసం కూడా వచ్చింది. కనుకనే మరి ఇంకో ఏం ఎజెండా లేదు. వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ పర్పస్. వీఆర్ హియర్ జస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గురు పరంపర అండ్ కృష్ణ టు గెట్ యూ క్లోజర్ టు కృష్ణ. మీ సంబంధము కృష్ణుడితో జరగాల్సింది. ఇదే మా యొక్క ఉద్దేశం. ఇప్పుడు పెళ్ళిళ్ళ పంతులు ప్రయోజనం ఏముంటుంది? ఇద్దరు చదివేడతాడు, కట్నం ఇసుకొని వెళ్ళిపోతాడు. అవునలేదు, ఎగిరి జీతం ఉంటుంది. సో అదే విధంగా మేము పంతుల్లాగా వితౌట్ కట్నం, మాకు కట్నం అవసరం లేదు, కట్నం తిప్పగా డిమాండ్ లేదు, ఆశ లేదు, డిమాండ్ లేదు, మరి ఆశ కూడా లేదు. మా ప్రయోజనం ఒక్కటే, ఈ జీవి అంటే ఏంటి? అమ్మాయి. పురుషుడు ఎవరు? కృష్ణుడు. కృష్ణుడితో సంబంధం పెట్టాచాలో ఆ సంబంధం అయిందా అప్నాకం కథం. ఆ సంబంధం జరిగేంత వరకు ఏది అవసరం ఉందో, కుటుంబ సభ్యులు కదా, నేను మన ఇక్కడ చెప్పిన నాటి కాలంలో అమ్మాయిలు
ఒక సంబంధం ఒప్పుకోకపోతే పెద్ద మనుషులు కుటుంబ సభ్యులు ఏమిస్తుంది నచ్చ చెప్తుంది. లేదు వాడు ఆల్రెడీ మంచి లేడు నల్ల కూడా పట్టు ఎత్తున్నాడు ఎత్తున్నాడు కర్ర కొడుతున్నాడు ఏదన్నా లేదు చాలా మంచి భూములు ఉన్నాయి, ఇల్లు పెద్ద ఉంది, సుఖం ఉంటావు, ఇది ఉంటావు, అది ఉంటావు 10 విధంగా చెప్పేట్లా చేసి చేపించడం ఉంటాం. లేకపోతే ఉంటాం పెళ్లి చూడండి, అమ్మాయి ఏమో 7 ఫీట్లు, అబ్బాయి ఏమో గింతే 4 ఫీట్లు. ఎట్లా పెళ్ళైంది? ఇప్పుడు చేస్తారు వాళ్ళు ఎవరు చేస్తారు? సో వాట్ ఇస్ అవర్ జాబ్? నచ్చిన వాళ్ళకు ఏం చెప్పలేక సగం పెళ్ళేసారు. ఎవరు ఇష్టపడరు మళ్ళీ కొంచెం ముదిరిగి పడుతుంది నచ్చబడ్డారు ఈ విధంగా ఆ విధంగా. సో దాని తప్ప మరి ఇంకో వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ పర్పస్. మేము సంబంధం చేసుకుంటాం ఎవరు దేనికోసము? నాట్కి మా సంబంధం కావాలి. వీఆర్ రిలేటింగ్ టు యూ సో దాట్ యూ కెన్ రిలేట్ టు కృష్ణ. అంతే తప్ప ఇంకేం లేదు. వీ డోంట్ హ్యావ్ ఎనీ పర్సనల్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ ఎనీ వన్. ఎవరితోని వ్యక్తిగతమైన సంబంధము మాకు లేదు. పెట్టుకుని ఉంటే ఇలా వచ్చే అవసరం లేదు. ఇలా మన కూడా బర్త్డే ఉండేది ఉంది మనకు అడిగిన ఎన్నేళ్ళు లేరా 20 years. అప్పుడు గుర్తొచ్చింది నాకు ఆశ్రమం జాయిన్ 20 years వచ్చినాను. సో ఐ వుడ్ హ్యావ్ గాట్ మ్యారీడ్ ఎట్ దట్ టైం నాకు కూడా 20 ఏళ్ళు కొడుకుంటుండు. నేను అన్నా ఇలా అక్సెప్ట్ చేస్తూ అన్నా నువ్వు పుట్టినావు నేను ఇట్లా గణపతి బంద్ అయింది. ఇక్కడ ఎవ్రీ ఇయర్ నువ్వు గణపతి చేసుకుని పెట్టుకున్నావు ఇంటికి కదా సొంతం. సో ఇక ఇలా దిగిన తర్వాత ఐఎమ్ నాట్ సపోజ్ టు ఆల్ దట్. కృష్ణుని మీద కృష్ణ దేవతలపై అవసరం చేయకూడదు, అవసరం లేదు అసలు. కానీ కూడా మనసు కొంచెం ఒప్పుకోలేదు కదా. ఈ నేను ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 9 ఏళ్ళ వయసు నుంచి నేను సొంత చేతితో గణపతి తెరేసుకొని టిల్ ద ఏజ్ ఆఫ్ 23 నేను చేసుకొని పెట్టుకునేవాడిని పూజ. స్కూల్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి రాగానే 1 month బిఫోర్ ఓన్లీ చాలా చెప్పిండి డైలీ కొంచెం డైలీ కొంచెం పెయింటింగ్ డైలీ కొంచెం పాలిషింగ్ అట్లా. కానీ వారం అయింది నేను ఇంకా గణపతి తయారయ్యలేదు, మడ్రాత్ ఉంది. జస్ట్ 4 days బిఫోర్ నాకేంది 1 day కూడా గణపతి తయారు చేస్తారు. 2 hours మనం పొడవెట్టే కదా 2 hours. దట్ ఈస్ విత్ ఇన్ 2 hours. 10 గంటలకు కూర్చున్నా 12 వరకు ఫీట్ గణపతి. దిస్ ఆఫ్టర్ 20 years. 20 years అవుతుంది మట్టి ముట్టి గణపతి తయారు చేసి. తో నేను అప్పుడేమి 4 రోజుల ముందు వీడు పుట్టాడు. ఇంట్లో పుట్టారు కదా ఇక ముట్టు ఉంటుంది కదా ఇక నేను సార్ క్లోజ్ చాప్టర్ క్లోజ్. సో చెప్పే విషయం ఏంటంటే మా ఇంద్రియంలో భోగం కోసము మా మనసు యొక్క సంతృప్తి కోసం బయట అవకాశాలు మస్తు ఉన్నాయి, ఇప్పటికి ఉన్నాయి కూడా. బట్ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీథింగ్ ఆర్ విత్ ఎనీ వన్. దిస్ ఈజ్ అవర్ క్లియర్ కట్ స్టాండ్. ఎందుకంటే మేము ఇలా ఎందుకు దిగామో వీఆర్ వెరీ మచ్ వి నో ఇట్. మేము ఎందుకు దిగినాము, ఎందుకు వస్తున్నాము, ఏం చేస్తున్నాము అది చాలా క్లియర్గా ఉంది. సో వీఆర్ నాట్ హియర్ ఫర్ ఎనీ పర్సనల్ ఇంటిమేట్ రిలేషన్షిప్ ఎనీవన్. ఇంటిమేట్ రిలేషన్షిప్ ఎందుకు ఉంది, ఎందుకు చేస్తున్నాము? వై వీఆర్ గివింగ్ టైమ్ టు యూ సో that you can give time to Krishna. Apart from this, we have nothing to do. వాళ్ళతో సంబంధం చేసుకోవడము, వాళ్ళు ఇంటికి వెళ్ళడము, వాళ్ళకు ప్రోత్సహించడం దేనికోసం? వాళ్ళు కృష్ణుడు ఇంటికి వచ్చినట్టు వాళ్ళ సంబంధం కృష్ణుడితో జరగాల్సింది. ఆ సంబంధం జరగడానికి ఏది అవసరం ఉందో అది మేము చేస్తున్నాం. బట్ దాట్ డస్ నాట్ మీన్ దట్ వీఆర్ అటాచ్డ్ ఆర్ వీ హ్యావ్ సంథింగ్ ఇన్ అవర్ హార్ట్. వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి. వాట్ ఎవర్ ఈస్ నీడెడ్ వీఆర్ డూయింగ్ ద నీడ్ఫుల్.
Otherwise, there is every chance of misunderstanding. Why did he do like that? Why did he say like that? Why did he behave like that? It is just to encourage you, to motivate you, to get you one step closer to Krishna, not to me. So that is our purpose. So that is Krishna is making very clear. Krishna చాలా స్పష్టంగా ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ అవుతుండు. ఎందుకంటే అదే అష్టాంగ యోగద ఒక ముఖ్య ఉద్దేశం ఉంది. ఈ మనసు ఇంకా నియంత్రణలపై నియంత్రణ జరిగిన తర్వాత కృష్ణుతో సంబంధం జరగాల్సింది. లేకుంటే ఇయర్ రేపు అందరు యోగులు అవుతున్నారు, అందరు యోగులు అవుతున్నారు, అందరు యోగులు చెప్తున్నారు. కానీ మనసు ఇంకా ఇంద్రియాలపై ఎవరి నియంత్రణ ఉంది? రాత్రి మొత్తం కొట్టిన పెగులు పొద్దున మళ్ళీ కూర్చున్నాడు మ్యాట్ మీద, యోగా మ్యాట్ మీద యోగా చేస్తున్నాను. బ్యాలెన్స్, ఇంటాక్స్ అండ్ డిటాక్స్, డిటాక్సికేషన్. దట్ ఈస్ నాట్ యోగి, నాన్ సెన్స్. చక్కగా కూర్చుండలేడు, ఇయర్ రేపు చీరల మీద కూర్చుని యోగా చేస్తాడు. ఎందుకంటే మోకాలు వస్తుంది. దట్ ఈస్ నాట్ ఒక పద్ధతి. ఆరోగ్యంలో మొత్తం డీటెయిల్గా ఉంది. ఎక్కడ కూర్చుండాలా, ఎట్లా కూర్చుండాలా, భూమి మీద ఎంత హైట్ ఉండాలా, ఎంత గట్టి ఉండాలా, ఎంత ఆసనం ఉండాలా, ఎంత కాళ్ళు ఉండాలా, నడమెట్లు ఉండాలా, కళ్ళు ఎక్కడ ఉండాలా. నేను ఎప్పుడు స్టార్టింగ్లో అందరికీ ఒక్కడే ఆసనం పక్కా వచ్చు, శవాసనం. దిస్ ఈజ్ నాట్ యోగా యాజ్ పర్ కృష్ణ. కళ్ళు మొత్తము ముయ్యకూడదు. ఇట్ షుడ్ బి హాఫ్ ఓపెన్. సగం తెచ్చుండాలి. ఆ సగం కళ్ళు ఎడుగుతుంది టిప్ ఆఫ్ ద నోస్. చూడండి, ముక్కు చూడండి, ముక్కు ఎక్కువ భాగం ఇది చూడు, కనబడుతుంది. మాస్ పెట్టుకున్నావు, చక్కెర తిప్పుతుంది. ఒక 2 సెకండ్లు చూడండి ముక్కులు. దాట్ ఈస్ ద పొజిషన్. అన్ని డీటెయిల్స్ ఆరోగ్యం. హూస్ డూయింగ్ దట్? ఎవరి చెప్పిన విషయాలు ఎత్తలేదు. కనుకనే ఎవరిది మనస్సు ఇంకా ఇంద్రియంలపై నియంత్రణ లేదు. కనుకనే ఎవరిది కూడా కృష్ణ సంబంధము జరగట్లేదు. కనుక ఏమవుతుంది? అందరు మాయాల పడినారు. ఎనీ క్వశ్చన్స్? ఎస్. శ్రీకృష్ణుడితో సంబంధం ఏర్పరచుకోవాలని కాన్సెప్ట్ కదా. ఎస్. అదే శ్రీకృష్ణుడితో సంబంధం ఏర్పరచుకున్న వాళ్ళకి ముక్తి లభిస్తుందా, వాళ్ళకి కోరికలు తీస్తుందా? ఒకవేళ శ్రీకృష్ణుడితో సంబంధం ఏర్పరచుకోవడం అంటే శ్రీకృష్ణుడు కూడా ఏదైతే ఒక తండ్రి కొడుకు గంజువాలని కోరుతున్నాడో శ్రీకృష్ణుడు కూడా సంబంధం ఏర్పరచుకోవాలని కోరుతున్నట్టు. అవును, బాబు. ఎందుకంటే తండ్రి కోరికేంది? తండ్రితో విడిపోయిన